స్తోత్రందయ్యా. నీ చేయి మమ్మల్ని కాస్తుంది దేవా, నీ చేయి మమ్మల్ని కాస్తుంది దేవా, నీ చేయి మమ్మల్ని కాస్తుంది దేవా. దేవా వందనాలయ్యా. నీకు అసాధ్యమైనది ఏముంది దేవా? కరుణను నీళ్ళుగా చేసిన దేవుడు దేవా, నీరుని రక్తంగా మార్చిన దేవుడు దేవా, కళ్ళను పాముగా చేసిన దేవుడు దేవా, సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడే దేవా, చనిపోయిన వాళ్ళు లేపిన దేవుడు తండ్రి, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచిన దేవుడు దేవా. దేవా జాలి దయ దేవా, నీవు లేకపోతే మేము లేము నీ ప్రేమ ఏమిచ్చిన మీ రుణం తీర్చుకోలేము దేవా. మా సర్వము నీవే తండ్రి దేవా. మేము ఎలా జీవించాము నీ కృప తండ్రి దేవా. ఇలాంటి పాపుల కోసం ఇలాంటి స్వార్థి పరలోక రాజ్యాన్ని వదిలి దీనిగా భూమి మీదకి వచ్చావే, వచ్చి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు అనుభవించి మా కోసం రక్తాన్ని కాచావే. వచ్చి ఎలా జీవించాలో నేర్పించిన దేవా నీకే వందనాలయ్యా. మాకు ప్రతిదీ నేర్పించే వెళ్ళవు తండ్రి, చెప్పి వెళ్ళలేదు ప్రభావ, చేసి చూపించి వెళ్ళవు తండ్రి దేవా. అట్టి రీతిగా మేము కూడా జీవించే కృప దయచేయండి. దయచూపెను నీ ప్రేమే నన్ను గెలిచెను, సహించెను దయచూపెను నీ ప్రేమే నన్ను గెలిచెను, సహించెను దయచూపెను నీ ప్రేమే నన్ను గెలిచెను. మేమెన్ని పాపాలు చేసి మేమెన్ని పాపాలు చేసి సహించుతూనే ఉన్నావయ్యా. మేము చేసి నన్ను క్షమించుకోనగానే వచ్చి బిడ్డ అని హత్తుకున్న దేవుడు నువ్వే. ఈ రోజు ఎవరు చేయగలుగుతుంది అలాగా? ఏదైనా ఒక్క తప్పు చేస్తే నిన్ను వాళ్ళు ఎక్కువైపోయారు, కానీ ఎన్ని పాపాలు చేస్తే నీ దగ్గర నా బిడ్డ అని ఎంతో మా పాపాలని సహించి నీ ప్రేమ చూపుతావు. తండ్రి ఏమి వచ్చినా సరిపోతుందా దేవా? దేవా నిన్ను ఆరాధించాలి దేవా. ఇంకా దేవా ఎవరు లేరు తండ్రి, నువ్వు లేకపోతే మేము ఏమవుతుంది? నువ్వు ఇచ్చింది వాతావరణం సృష్టించిందే నువ్వు తండ్రి. మేము నిన్ను కాకపోతే దేవా మా ఆరాధన మనస్ఫూర్తిగా ఉండేలా సహాయం చేయండి దేవా. నిన్ను వర్ణించడానికి మా భాష సరిపోదు దేవా, మా భాష సరిపోదు తండ్రి. అవును తండ్రి దేవా, మీ లోకంలో జీవించుచున్నాము, అది కేవలం నీ కృపే. మేము నీలా జీవించే కృపను మాకు దయచేదండి. నీలా నిస్వార్థంగా జీవించే కృపను దయచేదేవా. మా ద్వారా నీకు ఘనత కలగలక పావం కలగకుండా సహాయం చేదేవా. దేవా ఏమి కలుగుతండి, ఏమి ఇచ్చినా సరిపోదయా. మా సజీవ యాగంగా మా శరీరము నీకు అర్పిస్తున్నాము. నీ ఆత్మ మాపై కుమ్మరించు దేవా. దేవా మేము అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నా, సహాయం చేయండి. మీ ఆత్మ మాపై కుమ్మరించు దేవా. దేవా దేవా నీకే వందనాలయ్యా. మీ ఆత్మ మాపై కుమ్మరించండి దేవా. మీరు మాతో మాట్లాడండి. మీ కరిష్టం మేము చూడాలయ్యా, మీ వెలుగు మేము చూడాలి దేవా. మేము మీకు ఇష్టమైన జీవితం గడపాలి. చూసే భాగ్యము మాకు అనుగ్రహించు దేవా.
నీకు వేలాది ఆరాధన, కోట్లాది వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. కోట్లాది వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, నీవు పరిశుద్ధులు ఉన్నందుకు పాపమైన మమ్మల్ని అసహించుకొని వచ్చింది, కానీ నువ్వు అట్లా చేయక చాలా చేసి మమ్మల్ని క్షమించుచున్నావే. ఇవన్నీ ఏమో కలవాలి, ఎవరు ఉన్నారయ్యా, ఎవరు ఉన్నారయ్యా. నీ వంటి వారు నీవే నీవే రాజు. నీ వంటి వారు నీవే రాజు. నీవు లేక నేనేనయ్యా, నీవు లేక నేనేనయ్యా, నీవు లేక నేనేనయ్యా, నీవు లేక నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా, నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా, నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. హల్లెలూయా, 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 దేవా, నీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, నీవు లేక మేము లేవయ్యా, నీవు లేనిదే మేము లేవయ్యా. ఇదిగో తండ్రి, ఈ రోజున మేము జీవించున్న జీవితం నీవు మాకిచ్చినదయ్యా. ఈ రోజు ఇదిగో తండ్రి, మేము అనుభవిస్తున్నది మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదమయ్యా. ఈ రోజు మేము ఇలాగ కూడుకొని ప్రార్థిస్తున్నామంటే ఇది అంతయు నీ కృపయే తండ్రి ప్రభువా. అవును తండ్రి, నా సర్వము నీవయ్యా, నా లోకము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా తండ్రి. నీవు చేసిన మేలులలో ఏదియో నేను మరవజాలను తండ్రి, ఏదియో నేను మరవజాలను, ఏదియో నేను మర్చిపోలేను నా దేవా. నీవు చేసిన ఉపకారములకు నీకు స్తోత్రములయా, నీకు వందనములు తండ్రి ప్రభువా. నాలోని ఊపిరి నిలిపిన నా దేవా నీకు వందనములయా. నాలోని ప్రాణము పెట్టిన నా తండ్రి నీకు స్తోత్రములయా. నన్ను ఎంతగానో ప్రేమించి నీ స్వహస్తాలతో మమ్మల్ని రూపుదిద్దిన నా తండ్రి నీకు స్తోత్రములయా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి, ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోలేము తండ్రి. ఈ లోకములో ఇంకా నువ్వు పాపములోనే తిరుగుతున్నాం తండ్రి, పాపములోనే జీవిస్తున్నాం తండ్రి. అయినప్పటికీ మరలా నీ వద్దకు రాగా ఇదిగో తండ్రి ప్రభువా, మమ్మల్ని క్షమిస్తూనే ఉన్నావు తండ్రి ప్రభువా, మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు తండ్రి ప్రభువా. నీ ప్రేమ ఎంత గొప్పదయా, నీ ప్రేమ ఎంత గొప్పదయా తండ్రి. యేసయ్యా, ప్రతి ఒక్కరిని ఇదిగో అట్టి రీతిగానే ప్రేమించమని చెప్తున్నా తండ్రి. ఇదిగో తండ్రి, మేము ప్రేమింపక ఒకరి పట్ల ద్వేష స్వభావము కలిగి ఉంటున్నామేమో తండ్రి, ఒకరి పట్ల ఈర్ష కలిగి ఉంటున్నామేమో తండ్రి, ఒకరిని ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటున్నామేమో తండ్రి ప్రభువా. మా పాపములన్నీ నీ చెంత ఒప్పుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, గడిచిన కాలం అంతయు నీ కృప చొప్పున మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, ఈ వారములో మేము జీవించి ఉన్నామంటే, ఈ వారములో ఈ రోజున ఇదిగో తండ్రి నిన్ను స్తుతిస్తున్నామంటే ఇదంతా కూడా మీరు ఇచ్చిన కృపయే తండ్రి, ఇదంతయు మీరు ఇచ్చిన కృపయే. ఇటు భాగ్యముని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి,
పాపికి పశ్చాత్తాపము తను చేసిన పాపములు ఒప్పుకుంటేనే గాని దొరకదని సెలవిచ్చిన నా ప్రభువా. అవును తండ్రి, గడిచిన కాలమందు ఇదిగో తండ్రి ఈ వారములో మేము చేసిన పాపములన్నీ కూడా నీ పాదముల చెంత ఒప్పుకుంటున్నాం తండ్రి. ఆ పాపములన్నిటినీ కూడా తండ్రి ప్రభువా క్షమించండి తండ్రి. పరిశుద్ధమైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి చూపులు బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యము. మమ్మును క్షమించుమని నీ పరముఖమున వేడుకొనిచున్నాము. ఆమేన్. అవును తండ్రి, మేము చేసిన పాపములన్నిటినీ కూడా తండ్రి ప్రభువా నీ సన్నిధిని ఒప్పుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధిని మేము పశ్చాత్తాపడుతున్నాం తండ్రి ప్రభువా. అవును తండ్రి, మనుషులు తెలిసి చేసిన పాపములు కొన్నైనప్పటికీ తండ్రి ప్రభువా తెలియక చేసిన పాపములు అనేకములై ఉన్నవి తండ్రి. అవన్నీ ఇదిగో మానవుడు మరుగైనవే అనుకుంటున్నాడేమో తండ్రి, కానీ నీ దృష్టికి ఏవి కూడా తండ్రి ప్రభువా మరుగైనవి లేదు తండ్రి ప్రభువా. నీకు దాగు చోటే లేదు తండ్రి ప్రభువా ఈ భూలోకమందు. ఇదిగో తండ్రి ఇటు సత్యము ప్రతి ఒక్క మానవుడు తెలుసుకుని ఇదిగో తండ్రి ప్రభువా నీకు విధేయుడై నీ యందు నీతి కలిగి ఉండి ఏ ఒక్కరికి హాని చేయక ఏ ఒక్కరి యందు పాపపు క్రియలను చేయక నీవిచ్చిన అవయవాలను ఇదిగో తండ్రి సద్వినియోగం చేసుకుంటూ తండ్రి ప్రభువా కనితో కానీ ఇదిగో తండ్రి ప్రభువా నోటితో కానీ ఇదిగో తండ్రి ప్రభువా వినే చెవులతో కానీ తమకున్న హస్తములతో కానీ ఇదిగో తనకున్న మనసుతో కానీ తనకున్న ఆలోచనలతో కానీ ఏ పాపము చేయకుండానట్లుగా నీ కృపను అనుగ్రహించండి దేవా. ఏ పాపము చేయకుండానట్టుగా తండ్రి నీకు కావాలని అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ఇదిగో వారిలో అపవాది దూరి ఉండి కలవర పెడుతున్నాడేమో తండ్రి ప్రభువా, పాపము చేయమని ప్రేరేపిస్తున్నాడేమో తండ్రి ప్రభువా. అట్టి వారుగా కాకుండానట్లుగా తండ్రి ప్రభువా నీ ఆత్మను వారిలో నిలపండి తండ్రి ప్రభువా. నీ ఆత్మ ద్వారా తండ్రి ప్రభువా అపవాదిని ఎదిరించగల కృప ప్రతి ఒక్క మానవునికి మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. నేటి దినమున వాక్య రూపంలో మాతో మాట్లాడుతున్న నా ప్రభువా ఇదిగో తండ్రి విజ్ఞాపన ప్రార్థనలు మీరు చేయండి అని సెలవిస్తున్నారు తండ్రి. ఎలాగునైతే తండ్రి ప్రభువా సోదోమ పట్టణంలో ఉన్న లోతు కుటుంబం కోసం అబ్రహాము మిమ్మల్ని ముమ్మారు విజ్ఞాపన ప్రార్థన చేశారో మీ యొద్ద, అలాగనే తండ్రి ప్రభువా ఈ రోజున తండ్రి మాకు కలిగి ఉన్న మిత్రులను బట్టి మాకు కలిగి ఉన్న బంధువులను బట్టి మాకు కలిగి ఉన్న ఇదిగో తండ్రి ఇరుగు పొరుగున వారిని బట్టి సమస్త మానవాళ్ళని బట్టి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ ప్రార్థనలు మీరు ఆలకించండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరూ వారు మనసు పొందాలి తండ్రి. ఏ ఒక్కరూ కూడా తండ్రి ఆ హేడెస్లో పడిపోవద్దు తండ్రి ప్రభువా. ఇదిగో ప్రకటన గ్రంథం సెలవిస్తుంది తండ్రి, అక్కడ ఇదిగో తండ్రి కఠినమైన శిక్షలు ఉంటాయి తండ్రి. అగ్ని ఆరదు, పురుగు చావదు అని సెలవిస్తున్నారు తండ్రి. అటువంటి ఘోరమైన శ్రమల్లో అటువంటి ఘోరమైన శిక్షల్లో ఏ ఒక్క మానవుడు పడకున్నట్లుగా నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్కరూ మారాలని మీకు విజ్ఞాపన ప్రార్థనలు చేయించుండగా తండ్రి ప్రభువా మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించిన వారే ఉన్నారని విశ్వసిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఇదిగో తండ్రి మేము మా ఒక్కరి గురించి మాత్రమే కాదు తండ్రి, మా కుటుంబీకులు మాత్రమే కాదు తండ్రి ప్రభువా, మాకు ఎరిగి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి తండ్రి ప్రభువా పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా. వారును వారి జీవితంలో తండ్రి ప్రభువా నీ మాటలు వినటబట్టి ఇదిగో తండ్రి ప్రభువా నీ యొక్క దీవెనలు నీ యొక్క ఆశీర్వాదంలో వారి జీవితంలో పొందుకుని బట్టి తండ్రి ప్రభువా వారు నిండైన దీవెనలు పొందుకుని ఇదిగో నీ రక్షణ పొందుకున్న వారుగా తండ్రి ప్రభువా నీ సన్నిధిలో ఉల్లాసించే వారుగా తండ్రి ప్రభువా నీ కృపను అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం తండ్రి ప్రభువా. అవును తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి, సమస్తమును సాధ్యమే తండ్రి. ఇదిగో తండ్రి నేటి దినమున తండ్రి మీట్లో అనే సాక్ష్యం చెప్పి ఉన్నారు తండ్రి ప్రభు. వారి మందిరంలో చెప్పినది మతి స్థిమితము ఇదిగో తప్పిన వ్యక్తిని కూడా తండ్రి ప్రభు ఆశ్చర్య రీతిగా అద్భుత రీతిగా తండ్రి ప్రభు మీరు పట్టుకున్నారు తండ్రి, మీరు రక్షించారు తండ్రి ప్రభు. మంచి జ్ఞానమునిచ్చి ఇదిగో తండ్రి ప్రభు మరలా తిరిగి కుటుంబమును పోషించగల జ్ఞానమును బుద్ధిని అనుగ్రహించి మంచి ఉద్యోగంలో స్థిరపరచబడ్డారని గొప్ప సాక్ష్యం చెప్పి ఉన్నారు తండ్రి. అట్టి సాక్ష్యము తండ్రి ప్రభువా ఆ స్థితిలో ఇంకను ఎవరైతే ఉన్నారో తండ్రి ప్రభువా ఎటువంటి వారు తండ్రి ప్రభువా మతి స్థిమితంలోనికి లేక తిరుగుతున్నారో తండ్రి ప్రభువా వారందరి జీవితంలో కూడా తండ్రి ఇటువంటి గొప్ప అద్భుత కార్యమును మీరు జరిగించండి తండ్రి ప్రభువా. వారిని నిన్ను చూచి తెలుసుకున్న భాగ్యమును అనుగ్రహించండి తండ్రి. మీరు చేసిన కార్యములు బట్టి అనుభవించి తెలుసుకున్న భాగ్యమును అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి తోమా అంటున్నారు కదా తండ్రి, ఇదిగో నిన్ను నీ గాయముల్లో
వేలు పెట్టి చూస్తేనే కానీ నువ్వు యేసు అని నేను నమ్మును అని తోమా అంటున్నారు తండ్రి. ఇదిగో తండ్రి అటువంటి తోమాని మీరు ఇదిగో నేనే యేసునని వాదించలేదు కానీ ఇదిగోనయ్యా నా గాయము, ఇదిగో ఈ గాయములో నువ్వు వేలు పెట్టి తిప్పి ఇది నేనేనని తెలుసుకోమని మీరు ప్రత్యక్షపరుచుకున్నారు తండ్రి. అవును తండ్రి, ఇటు విధముగానే తండ్రి నిన్ను ఎరగలేని ప్రతి ఒక్క బిడ్డకి ప్రత్యక్షపరుచుకోనండి తండ్రి ప్రభువా. నీ యొక్క మహిమను తెలుసుకోలేని ప్రతి ఒక్క బిడ్డకి మీరు మిమ్మల్ని మీరు ప్రత్యక్షించుకోనండి తండ్రి. ఎవరైతే తండ్రి ప్రభువా వితండ వాదము చేస్తున్నారో, ఇదిగో క్రీస్తు బోధలు తప్పు అని నిన్ను కొట్టివేస్తున్నారో వారందరికీ మీరు ప్రత్యక్షపరుచుకోనండి తండ్రి. వారందరికీ కూడా మీరు కనబడి మాట్లాడండి తండ్రి ప్రభువా. నిజమైన దేవుడు నిజ రక్షకుడు ఎవరు అని తెలుసుకున్న సత్యమును వారికి భాగ్యముగా అనుగ్రహింపచేయండి తండ్రి ప్రభువా. వారిలో ఉన్న మారు మనసు అనేకులు మార్చులాగున తండ్రి ప్రభువా బహుగా దీవించండి తండ్రి. వాక్యము సెలవిస్తుంది తండ్రి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నారు తండ్రి. అవును తండ్రి, నీ మాటలు వినుటి బట్టి తండ్రి ప్రభువా అనేకులు మార్చబడగల నీ కృపను అనుగ్రహింపచేయండి తండ్రి. అవును తండ్రి, మీ ద్వారా తండ్రి ప్రభువా సువార్త వెళ్ళడానికి నీ సహాయం అనుగ్రహించండి నా ప్రభువా. ఇదిగో మాకైతే తెలియదు తండ్రి, యూట్యూబ్ లో ఏ బిడ్డ చూస్తున్నారు, ఏ బిడ్డ మారు మనసు పొందుతున్నారు, ఏ విధంగా ఆదరణ పొందుతున్నారు అనేది. కానీ ఏ ఒక్కరికైనా తండ్రి ప్రభువా ఏదో ఒక సందర్భంలో తండ్రి ప్రభువా ఈ వాక్యం అనేది వాళ్ళ హృదయాలను ఆకట్టుకుంటుందని విశ్వసిస్తున్నాం తండ్రి. వారి హృదయాలను ఇదిగో తండ్రి ప్రభువా నీ వైపు త్రెప్పుటకు సహాయం చేస్తుందని విశ్వాసం కలిగి ఉన్నాం తండ్రి. ఇటు యొక్క ప్రయత్నంలో తండ్రి ప్రభువా నీ యొక్క కృప బహుగా మాకు అనుగ్రహిస్తున్నారని విశ్వాసం కలిగి ఉన్నాం తండ్రి ప్రభువా. ఇటు విధంగా సమస్త విషయంలో నీ జయమని అనుగ్రహించండి తండ్రి ప్రభువా. ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరవద్దా అనుకున్నట్లుగా అనుకునవద్దని తండ్రి దైవజనులు సెలవిచ్చినట్లుగా తండ్రి ప్రభువా నీ రాకడ ఆలస్యమైనంత మాత్రాన అది నెరవేరదని ఏ ఒక్క విశ్వాసి మనసులో చిన్న తలంపు కూడా అనుకోకున్నట్లుగా నీ కృపను అనుగ్రహింపచేయండి తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా బహుగా నిన్ను ఆరాధించు భాగ్యము ప్రతి ఒక్క విశ్వాసికి మీరు అనుగ్రహింపచేయండి తండ్రి. ఇదిగో తండ్రి ఆలస్యమైన తుంది కదా నీ దారి తప్పుకోకున్నట్లుగా, అపవాది బంధకాల్లో పడిపోకున్నట్లుగా తండ్రి ప్రభువా, అపవాది సైన్యంలో చేరకున్నట్లుగా తండ్రి ప్రభువా నీ కృపా కాపుదలను అనుగ్రహింపచేయండి తండ్రి. ప్రతి ఒక్క విశ్వాసి దినదినము తన యొక్క విశ్వాసంలో ఎదుగుదల చూడగల భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయండి తండ్రి. నీ రాకడ పర్యంతము తండ్రి ప్రభువా బుద్ధి గల కనీకుల వలె దివిటీలను వెతికించుకుని వారు కానీ కృపను అనుగ్రహింపచేయండి తండ్రి. వాళ్ళలో ఉన్న జీవాత్మను ఏమాత్రము ఆరిపోనివ్వకుండా తండ్రి ప్రభువా నిత్యము ప్రార్థన ద్వారా నిన్ను స్తుతించడం ద్వారా నిన్ను ఆరాధించడం ద్వారా తండ్రి ప్రభువా నిన్ను మహిమపరచడం ద్వారా తండ్రి ప్రభువా మరింత విశ్వాసము వారికి వారి కుటుంబాలకి మీరు అనుగ్రహింపచేయండి తండ్రి. అటు విశ్వాసమును బట్టి తండ్రి ప్రభువా వారిని అనేకులకు సాక్షులుగా రూపుదిద్దండి తండ్రి ప్రభువా. ఇటు విధంగా నీ కృప చప్పును బహుగా నిండుగా నడిపించదండి. ఈ రోజు మీట్లో కొత్తగా జాయిన్ అయిన రమ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ఎవరి యొక్క ప్రేరేపణతో తండ్రి ప్రభా వారి మీట్లోకి వచ్చి ఉన్నారో మాకు తెలియదు కానీ తండ్రి ప్రభా నీ యొక్క కృప చేత వారిని మీరు రక్షించండి తండ్రి ప్రభా. నీ సహాయం అనుగ్రహించండి తండ్రి. నేడు మన వాక్యం విన్న వాక్యమును బట్టి వారు ఇదిగో తండ్రి గ్రహించిన వారే తండ్రి ప్రభా వారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వారి మిత్రులను బట్టి విజ్ఞాపన ప్రార్థనలు చేయగల శక్తిని వారికి అనుగ్రహించారని విశ్వసిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నీ చిత్తమైతే నీ కృప అయితే తండ్రి ప్రభా సమయం అనుకూలతను బట్టి తండ్రి ప్రభా క్రమేణా ఈ మీట్లోకి జాయిన్ అయ్యే నీ కృపను రమ్య గారికి మీరు అనుగ్రహిస్తున్నారని విశ్వసించి ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇదిగో తండ్రి వారి కుటుంబంలో ఏ సమస్యలు గుండా వెళుతున్నారో మాకు తెలియదు కానీ ఏ విషయంలో ఆలోచనలు చేస్తున్నారో మాకు తెలియదు కానీ తండ్రి వారైతే తండ్రి నీ మీద విశ్వసించి నీకు మొరపెట్టుచుండగా తండ్రి ప్రభువా నీ సహాయము అని నీకు విజ్ఞాపన చేస్తుండగా తండ్రి నీకు ప్రార్థన చేస్తుండగా తండ్రి ప్రభా వారి విజ్ఞాపనలన్నిటినీ మీరు ఆలకించండి తండ్రి ప్రభా. నీ సమాధానం అనుగ్రహింపచేయండి తండ్రి ప్రభా. ఇదిగో నీకు సమయం కేటాయించిన వారిని ఎంత మాత్రమే త్రోసివేనన్నట్టుగా తండ్రి ప్రభా నీకు సమయము ఇంత ఇదిగో తండ్రి ప్రభా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా తండ్రి ప్రభా ఈ ప్రత్యేకమైన సమయమును నీకు కేటాయించిన ఆ బిడ్డను ఇదిగో తండ్రి ప్రభా నీ సన్నిధిలో సంపూర్ణమైన దీవెనలతో ముందుకు సాగాలని కృపను అనుగ్రహిస్తానని నమ్ముచున్నాం తండ్రి. ఇటు విధముగా తండ్రి వారి అంతరంగం ముందు చేసుకున్న ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబిస్తూ నడిపింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధముగా వీటిలో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి అంతరంగం నుంచి ప్రతి ఒక్క ప్రార్థనకు నీ జవాబుని అనుగ్రహింపచేయండి తండ్రి ప్రభా. ఈ రోజున ఆరాధనలో ఏకీవించిన ప్రతి ఒక్కరు పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నేను ఆరాధించారు స్తుతించారని విశ్వసించి ఉండగా తండ్రి ప్రభా నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక
అని నమ్ముచున్నాం తండ్రి ప్రభా. ఇటు విధముగా తండ్రి ప్రతి దినము కూడా తండ్రి ప్రభా ఎడబాయక తండ్రి విడవబడక తండ్రి ప్రభా నీ సన్నిధిలో ఉల్లాసించువారుగా మమ్మల్ని చేయండి తండ్రి ప్రభా. ఈ లోకములో ఎక్కడా లేనటువంటి ఆనందము నీ సన్నిధిలో ఉన్నదని చెప్తున్నా ప్రభా. అవునే తండ్రి నీ సన్నిధిలో ఇదిగో తండ్రి ఒక్క దినము గడుపుట ఈ లోకములో 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చున్నా ప్రభా. ఇటువంటి శ్రేష్టమైన సమయమును ఇటువంటి శ్రేష్టమైన దినమును మాకు ఇచ్చిన ప్రభా నీకు అనేక వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాబో వారమున అంతటిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా గడిచిన వారం అంతయు నీ కృపను అనుగ్రహింపజేసి నడిపించండి నా ప్రభువా. రానున్న వారం అంతటిలోనూ నీ కృపను అనుగ్రహించండి తండ్రి. చక్కని వాతావరణాలను అనుకూలపరచండి తండ్రి ప్రభా. వరద ఉప్పులో ఉన్న గ్రామాలకు ఇదిగో తండ్రి ప్రభా ఉరటనియండి తండ్రి ప్రభా. అక్కడ ఉన్న వరద అంతటినీ కూడా తండ్రి ప్రభా నీ కృప చొప్పున కంట్రోల్ చేసి యథాస్థితికి ఇదిగో తండ్రి ఆయా యొక్క పట్టణములు ఆయా గ్రామములు ఇదిగో తండ్రి ప్రతి ఒక్క స్థలమును తండ్రి ప్రభా మీరు సరిచేయండి తండ్రి ప్రభా. నీ కృప చొప్పున నడిపింప చేయండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా రానున్న వారంలో ఏ బిడ్డ ఏ పనిని తలబెట్టబోతున్నారు తండ్రి ప్రభా ఆ పనిని బట్టి తండ్రి ప్రభా సంపూర్ణ విజయం మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభా. ఏ బిడ్డ ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఏ బిడ్డ ఏ యొక్క పరీక్ష రాయడానికి వెళ్తున్నా, ఏ బిడ్డ ఏ యొక్క వ్యాపారం చేయడానికి వెళ్తున్నా వారి యొక్క ప్రతి ఒక్క విషయంలోని సహాయం అనుగ్రహించండి తండ్రి ప్రభా. ఏ బిడ్డ ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్న వారు రాకపోక ప్రయాణ విషయంలో మీరు తోడేయండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి రోజువారి పనులకు వెళ్తున్న వారికి ఇదిగో తండ్రి వారి కూలి పనులు ప్రతిరోజు కూడా తండ్రి ప్రభా మంచి పని ఉండి వారి కుటుంబాన్ని పోషించగల కృపను మీరు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం తండ్రి. ఇటు విధముగా తండ్రి ప్రభా రాబోయే వారంలో తండ్రి తలబెట్ట ప్రతి ఒక్క కార్యములు తండ్రి ప్రభా సంపూర్ణ విజయములతో మీరు ముందుకు నడిపిస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా 1,00,000 వారం దినమంటే తండ్రి ప్రభా మీరు స్టార్ట్ చేసి 100 days మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటుండగా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి నీ చిత్తం అయితే నీ కృప అయితే తండ్రి ప్రభా నీ ప్రణాళికలన్నీ కూడా తండ్రి ప్రభా ప్రత్యేకముగా మా ఇందు సిద్ధింప చేయండి తండ్రి ప్రభా. నీ కృప చపన నడిపింప చేయండి తండ్రి. మా ఆలోచనలు వట్టివే తండ్రి ప్రభా. మా జ్ఞానము మీ జ్ఞానముకి ఏమాత్రము సరితూగదు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మానవులు వంటి జ్ఞానంతో కాకుండా తండ్రి ప్రభా నీ కృప నీ గొప్ప జ్ఞానంతో తండ్రి ప్రభా మమ్మల్ని నడిపించుతారని నమ్ముచున్నాం తండ్రి. నీ చిత్తంలో ఉన్న ఆలోచనలే మాకు అనుగ్రహింపచేసి ఇదిగో తండ్రి మీరు ఎలాగునైతే తండ్రి ప్రభా జరుపుకోవాలంటున్నా అనుకుంటున్నారు తండ్రి ప్రభా ఆ రీతిగా తండ్రి ప్రభా జరిగించుటకు నీ కృపను అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం తండ్రి. అపవాది క్రియలు ఇదిగో తండ్రి ప్రభా త్రొక్కివేయబడిలాగున తండ్రి ప్రభా మీరు జయిస్తున్నారని విశ్వసించున్నాం తండ్రి. ఇటు విధముగా సమస్త విషయంలో నీ కృపను తోడించండి తండ్రి ప్రభా. ఏ విషయం మరుస్తున్నామో ఏ విషయం విడుస్తున్నామో మాకు తెలియదు కానీ తండ్రి ప్రభా సమస్త విషయంలో జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభా. ఈ దేశంలో రాష్ట్రంలో లోకమును ప్రపంచంలో సమస్త మానవాళిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభా. ఏ బిడ్డను మీరు విడవద్దు తండ్రి, ఏ బిడ్డను మీరు ఎడవబాయద్దు తండ్రి ప్రభా. ఈ రోజున తండ్రి ప్రభా విజ్ఞాపనలు ప్రార్థనలు మీరు చేయండి అని సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభా సమస్త మానవాళి నిమిత్తము తండ్రి ప్రభా ఈ సృష్టి నిమిత్తము తండ్రి ప్రభా ఈ లోకస్తుల నిమిత్తము తండ్రి ప్రభా ఈ రాజ్యముల నిమిత్తము తండ్రి ప్రభా ఈ సృష్టిలో సృజించిన ఇదిగో తండ్రి జంతువులను పశువులను బట్టి తండ్రి ప్రభా పక్షులను బట్టి తండ్రి ప్రభా విజ్ఞాపనలు ప్రార్థన చేయుచుండగా తండ్రి ప్రభా ఈ వాతావరణం బట్టి ప్రార్థన చేయుచుండగా తండ్రి ప్రభా ప్రతి ఒక్క విషయము నీ చిత్తంలో దీవించండి తండ్రి ప్రభా. నీ కృప చొప్పున నడిపింప చేయండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా విజ్ఞాపన ప్రార్థన చేయగా ఇదిగో సోదోమ పట్టణంలో ఉన్న ఇదిగో తండ్రి ప్రభా లోతు యొక్క కుటుంబం రక్షించినట్లుగా తండ్రి ప్రభా మేము చేయించిన ప్రార్థన ద్వారా తండ్రి ప్రభా నీ యొక్క ఉగ్రత ఏ ఒక్కరి మీదకి రాకున్నట్లుగా నీ కృపా కంచ కాపుదలను అనుగ్రహిస్తున్నారని విశ్వసించినాం తండ్రి. ఇటు విధముగా సమస్త విషయంలో చేయమని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నీ నామంని ఏది అడిగినా అది అనుగ్రహిస్తారని సెలవిచ్చిన ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ప్రార్థనలో అడిగి ఉన్నవన్నీ కూడా తండ్రి ప్రభా పొందుకున్నామని విశ్వసించి ఉండగా ప్రార్థన తగ్గ ప్రతిఫలం అనుగ్రహింపజేయమని నజరేయుడైన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామమున అతి మిక్కిలమైన పురంగా అడిగి వేడుకొంచిన మా పేరు పరలోకపు తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు నెరవేర్చబడును గాక. నేడు మన ఆహారం నుండి మాకు దయచేయం, మేము అపరాధం చేసిన ప్రకారం మా అపరాధములను క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నీవే నావు తండ్రి ఆమేన్. ప్రవేశ రక్తం చే అపవాదికి విజయం, ప్రవేశ రక్తం చే అపవాదికి విజయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాదికి ఎంత కమలాశం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దివ్యాదేవుడు నిన్ను
దీవించునుగాక భూమి చేసినవాడు పోషించునుగాక రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక పరమా వైద్యుడు స్వస్థ పరచుచుండునుగాక పనులన్నిటినీ సఫల పరచుచుండునుగాక దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక అంతాన మోక్షంబు అందజేయునుగాక విజయము ఈ పాట వినువారి కామే విజయము ఈ పాట వినువారి కామే మిత్రుడరమ్ము మైత్రితో పారమాత్రికమైన మాటలు చింతూ మనాలతో వీరు మిత్రుడరమ్ము. మరణాత. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.